నమస్తే. మనం డిసెంబర్ మంత్ 2025 రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. డిసెంబర్ మంత్ అనంగానే మనకి 3 ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి. ఫస్ట్ ఈ మంత్ వచ్చేటప్పటికి మనకి టోటల్ ఇయరు 2025లో లాస్ట్ మంత్ అని మనం అనుకోవాలి. ఈ టైంలో జనరల్‌గా మనం అంతర్మథనం ఒకసారి మనమంతా మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మనం ఈ సంవత్సరం ఎలా ఉంది? అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది? అంతకుముందు సంవత్సరంతో ఎలా ఉంది అనేది. జనరల్‌గా సహజంగా వృషభ రాశి వాళ్ళకి 2025 ఈస్ ద వన్ ఆఫ్ ది గోల్డెన్ పీరియడ్ అని మనం అనుకోవాలి గోచార రీత్యా. చాలామంది నాకు తెలిసిన వాళ్ళకి కూడాను ఈ టైం చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వటం అయితేనేమండి, అప్పటిదాకా లవ్‌లో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ప్రమోషన్ రావటం, డబుల్ ప్రమోషన్ రావటం వచ్చిన వాళ్ళు చాలామందున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, జ్యువెలరీ కొనుక్కున్న వాళ్ళు చాలామందున్నారు. కొంతమంది నా వీడియోలో కంటిన్యూయస్‌గా చెప్తున్నా ఇన్ కేస్ బాగా లేకపోతే ఒకసారి నన్ను కనెక్ట్ అవ్వండి అని. వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా జాతకం కూడా చూడటం చాలా జరిగింది. చాలా రీసెర్చ్ ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాను 1 ఇయర్ నుంచి ఈ రాశి వాళ్ళకి. ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా గనక ప్రాబ్లమ్ ఉంటే ఇది ఒక్కసారి మీరు అనాలిసిస్ చేసుకోవాల్సిన టైం. ఒకసారి మీరు ఇండివిడ్యువల్ జాతకం చెక్ చేపించుకోండి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బావుంది. అయితే నవంబర్ మంత్ రాశి ఫలాలు చేశాను. డిసెంబర్ మంత్ రాశి ఫలాలు కూడా చేస్తూ ఉన్నాను. అయితే ఎలా ఉంటుందంటే ఈ కొంచెం నవంబర్, డిసెంబర్‌లో కొంచెం మిక్స్డ్‌గా ఉండే రిజల్ట్ ఉంది. అంతకుముందులాగా సూపర్బ్‌గా ఉండదు. కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండి అని గమనించుకోవాలి. డిసెంబర్ మంత్ ఇంకొక ముఖ్యమైన విషయం డిసెంబర్ 16వ తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. సూర్యమాన సూర్యమాన సిద్ధాంతం ప్రకారం. దీంట్లో ఎప్పుడైతే మనకి సూర్యుడు ధనస్సు రాశిలోకి ఎంటర్ అవుతాడో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఇది డిసెంబర్ 16థ్ నుంచి. ఈ డిసెంబర్ మాసంలో జనరల్‌గా మనం అందరం ఏం చేస్తాం? అందరికీ బాగా ఇష్టమైనది అది మనకి పేడ కల్లాపు జల్లుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, రంగోలి వేసుకోవటం, ముగ్గులేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండగ హడావుడి ఉత్సవం స్టార్ట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైనది చాలా మందికి వెకేషన్స్ ఉంటాయి. ఇది మనకి చూసుకుంటే క్రిస్టమస్ వెకేషన్స్ అనుకోవచ్చు. లేదంటే చాలా మందికి ఐటీలో ఎవరెవరు చేస్తుంటారో వాళ్ళకి సర్వర్ డౌన్ టైమ్ అని ఉంటుంది. తెలిసుంటుంది. ఐటీలో పనిచేసే వాళ్ళకి ఓ 15 డేస్ వాళ్ళకి కోడింగ్ కానీ, రిపో అప్డేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇలాంటి వాళ్ళకి చాలామంది వెకేషన్‌కి వెళ్ళిపోతుంటారు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్‌లో గూడా ఈ టైంలో భార్యాభర్తల మధ్య లేదంటే ఆఫీస్‌లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి వెకేషన్స్‌కి పంపించే ఒక అలవాటు ఉంటుందన్నమాట. సో, ఈ టైంలో చెప్పనవసరం లేదు అందరూ వెకేషన్స్‌కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇప్పటిదాకా మనం కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని ఇంటర్నల్‌గా పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఇప్పుడు బయటికెళ్ళిపోయామో వెకేషన్ ఎంజాయ్ చేసే టైముకి బెస్ట్ టైమ్ ఈ టైంలో. ఇండియాలో అక్కడున్న వాతావరణ పరిస్థితికి ఎక్కువగా లాంగ్ ట్రావెల్ చేయడానికి కూడా చాలా బెస్ట్ టైమ్ అని మనం అనుకోవచ్చు. ఈ టైంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళు గనక మనం చూసుకుంటే ఈ మంత్ మిక్స్డ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈళ్ళకి 4 గ్రహాలు చేంజ్ అయ్యి ఉన్నాయి. అన్ని గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు. చాలా ఎగనెస్ట్‌గా ప్రతికూలంగా అయితే ఈళ్ళకున్నాయన్నమాట. మనకి ముందుగా ఇప్పుడు ఈ వృషభ రాశిలో నక్షత్రం గనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనకు చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న అక్షరాలంతా కూడాను మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు. మీరు గ్రహస్థితి గనక చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయి. అందులో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు. వీళ్ళకి ఫస్ట్ బుధుడు, కుజుడు 6, 7 తారీఖులో, సూర్యుడు 16వ తారీఖు మారుతూ ఉన్నారు. ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో గ్రహం మనకి ఏం చెప్తారంటే మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. ఈ లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వార్తల్లో సమరీ లాగా మనకి చాలా సింపుల్‌గా 2, 2 ముక్కలు మహర్షులు చెప్తారు సంస్కృతంలో. ఈ టైంలో వీళ్ళకి పీడ, మృత్యుం, విరోధం, యువత జన బాధ అని చెప్తారు. అన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి. ఒకటి పీడం అంటే శారీరకంగా హెల్త్ పీడించబడే విధంగా ఉంటుంది. మృతం ఇప్పటిదాకా గనక ఏదైనా పని చేస్తుంటే ఆ పని ఇప్పటిదాకా ఆగిపోయి ఉంటుంది. విరోధం ఏదైనా పని చేస్తూ ఉంటే మీకు అపోజిషన్ కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్‌లీ యువత జన బాధ అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, యంగ్ పీపుల్ ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఎగనెస్ట్‌గా ఉంది. అందులోనూ గురుగ్రహం కూడాను మీకు ఈ డిసెంబర్ 5థ్ వరకు అంత అనుకూలంగా ఉండదు. ఆ తర్వాత అయితే చక్కగా ఉంటుంది. సో, ఇందులో మనకి ఏం చెప్తారంటే ఈ మంత్ ఛాలెంజెస్‌లో ఫస్ట్ సూర్యుడు 8థ్ హౌస్‌లో ఉండటం ఇది మంచిది కాదు అని చెప్తారు. ఎలా మంచిది కాదంటే దుర్దోష, శత్రు సంవాదో గమన వ్యధ, దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే భవేద్రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే ఈ టైంలో దుర్దోష మీకు ఇంట్యూషన్ సరిగా ఉండదు. ఏదో ఒకటి చేద్దాం స్మార్ట్ వర్క్ పని అవగొట్టేసుకుందాము అంటాం. శత్రు సంవాదం మీరు శత్రువుల దగ్గరికెళ్ళి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ టైంలో
ప్రయాణాలు చేస్తే గమనాగమన కదా అంటారు. అంటే ఈ టైంలో రాకపోకలు కలిగిన ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటే అందులో పెద్ద కలిసి రాదు, మీకు ఉపయోగం ఉండదు. అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చేయవ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. కుజుడు 8th హౌస్లో ఉండటి 3rd హౌస్ 11th హౌస్లో చూడటంతో మనీ ప్రకారంగా సక్సెస్ చాలా బాగుంటుంది, కానీ మిగతా విషయాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి కుజుడు 8th హౌస్లో ఉంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అస్తమస్తే భవే ధారాసుతే అని చెప్తారు. అంటే కుజుడు 8వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, కసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, మీకు ఆఫీసులో కానీ సమాజంలో కానీ మీరు మీ స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద, అప్పులు బాధ ఎక్కువ ఉంటుంది, అప్పులు చేయవలసిన అవసరం ఉంటుంది టయానికి డబ్బులు అందక. సో చూశారు కదండి, ఫస్ట్ 2 గ్రహాలు కూడా అనుకూలంగా లేదు. మూడోది శుక్రుడు కనుక మనం చూస్తే వీళ్ళకి 7వ ప్లేస్లో శుక్రుడు ఉన్నారు. 7వ ప్లేస్లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే అప్పటిదాకా మిమ్మల్ని చాలా రెస్పెక్టబుల్గా గౌరవంగా మాట్లాడిన వ్యక్తులు టర్న్ తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయటం స్టార్ట్ చేస్తారు. అందుకని ఈ టైంలో మనకి శుక్రుడు 7వ ఇంట్లో మహాశులు ఏం చేస్తారంటే కోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమిగే ఫలం అని చెప్తూ ఉంటారు. అంటే 7వ ఇంట్లో గనక భృగో శుక్రుడు ఉంటే ఏమవుతుందంట కోపం స్తథా, కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతి భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వదా క్లేశ జీవనం, జీవితం అంతా కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం అంటే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలతో పురుషులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫస్ట్ హౌస్లో ఉండటంతో మనకి చాలా లవ్లీగా డెకరేట్ చేసుకొని మంచిగా బట్టలు వేసుకొని ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు. ఎవరైతే లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటి వాటిలో కపుల్స్ లేదంటే మనకి లివ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటి వాటిలో ఉంటారో వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటుంది. ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు. సో చూసారు కదండి, ఇప్పుడు మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంత అనుకూలంగా లేకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ వృషభ రాశి వాళ్ళది. నెక్స్ట్ మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇస్తూ ఉంటారండి. ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వారికి కూడా మనం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇందులో 3 నక్షత్రాలు మనం చెప్పుకున్నాం, కృతిక, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, లాభప్రదంగా ఉంటుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, దరిద్రము, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, లాభము పాజిటివ్గా చూస్తుంటే రోగము, ధనహీనత, దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, ధనహీనత, దరిద్రము, రోగము చూపిస్తుంది. కొంచెం బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, ఈ మాత్రం గమనించుకోవాలి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖ నాశనం, అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, సడన్గా ఉల్టాయి మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. సో మిగతా విషయంలో పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు. అయితే ఈ రాశి వాళ్ళకి అందుకని ఇప్పుడే ఈ టైంలోనే మనకేదో అంటారు చూడండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. ప్లానెట్స్ మీకు గోచరైతే అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని చర్యలు తీసుకోండి. ఎవరికైనా టఫ్నెస్గా ఫేస్ చేస్తుంటే ఒక్కసారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి, జాతకం చూపించుకోండి. నేను చాలామంది ఎన్ఆర్ఐలకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే 35 to 45 ఏజ్, ఇది మిడిల్ ఏజ్ అంటారు, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, అప్పటిదాకా జీవితంలో ఒక ఎదిగి ఆ టైంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో యు ఆర్ ఏ గుడ్ మామ్, గుడ్ డాడ్ ఆర్ గుడ్ బాస్, ఎందుకంటే టీం ఉంటారు, ఆ టైం 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలానే గుడ్ సన్ పేరెంట్స్ ఉంటారు, అలానే గుడ్ సొసైటీలో ఉండవలసిన ఒక ప్రెషస్, ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటారు. ఈ టైంలో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం. ఎవరైనా కనుక స్ట్రక్ అయినట్టు ఫీలింగ్ ఉంటే ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. నేను చాలా మందికి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నాను, చాలా రీసెర్చ్ చేస్తున్నాను. రెండు రాశుల మీద, ఒకటి వృషభ రాశి, 2 మకర రాశి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి 7 శని రాబోతుంది, కానీ ముందు చాలా బాగుంటుంది. మకర రాశిలో వాటిలో ఒక 7 శని అయిపోయింది, వచ్చే 2.5 సంవత్సరం బాగుంటుంది. ఒకళ్ళకి ముందు ఒకళ్ళు వెనక ఉన్నారు కాబట్టి ఈ 2 రాశులకు రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నాను. సో ఇందులో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ మంత్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఫస్ట్ మన్యు పాశుపత అభిషేకం ఖచ్చితంగా చేయించుకోండి. తర్వాత సూర్యుడికి సంబంధించిన మీకు సూర్య అష్టకం చదవటం,
తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయటం చాలా ఇంపార్టెంట్. ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వస్తుంటే విశ్వావసు గంధర్వరాజ విశేష హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటము, ధనానికి ఎక్కడైనా స్ట్రగుల్ అయ్యి ఉంటే కుబేర పాశుపత అభిషేకం చేసుకోవటం, శత్రువులు ఎవరైనా కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని చండీ హోమం చేసుకోవటం, లేదంటే చండీ పారాయణ చేయించుకోవటం, ఇలా రకరకాలు ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఇండివిజువల్గా హారోస్కోప్ చూస్తే ఒకవేళ ఎవరికైనా పితృదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, లేదంటే మాతృశాపాలున్నా, ఇలా ఏమైనా కనుక ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని తగు రెమెడీలు చేసుకొని ఈ రాశి వాళ్ళు 10 ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ అయినా ముందుగానే వీళ్ళకి విషెస్ చెప్తూ మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.